రేవంత్ మంత్రివర్గ విస్తరణకి ఏదో రంగం సిద్ధమైనట్టే కనబడుతోంది. సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అధిష్టానం నుంచి వాళ్ళకి ఏదో సంకేతం, లేకపోతే మీనాక్షి నటరాజన్ నుంచి ఏదో సంకేతం వచ్చినట్టుంది. కొందరు అధిష్టానం మీద గుస్సా అవుతుంటే కొంతమంది ఇంకొక నాయకుల మీద పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో తనకి మంత్రివర్గంలో అవకాశం రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారు అన్నటువంటి కోణం. వాస్తవంగా ఇప్పటికే అక్కడ కోమటిరెడ్డి సోదరుడు ఉన్నాడు ఆల్రెడీ. అదే ఏరియాకి సంబంధించి మరొకళ్ళకి ఇస్తారా, ఇది ఒక ప్రశ్న. ఆ పక్కన ఖమ్మం చూద్దామంటే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, అటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి పొంగులేటి ఉన్నారు. ఇప్పటికే ఇద్దరుండగా అక్కడ ఇంకొకళ్ళకి ఇస్తారా. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇంకొక కాన్సెప్ట్ ఎక్కడ నడుస్తోంది, ఇటు రంగారెడ్డి జిల్లాలో ఒక పక్కన ఇప్పుడు తాజాగా ప్రేమ్ సాగర్ ఏదైతే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో ఆ రోజున ఇంద్రవెల్లి సభతో నేను తీసుకొచ్చి పార్టీకి లైఫ్ ఇస్తే ఇవాళ నన్ను పక్కన పెట్టేస్తారా, అధిష్టానం నన్ను పక్కన పెడుతుందా లాంటి స్టేట్మెంట్లు. ఇట్లా ఓవరాల్గా చూస్తే మంత్రివర్గంలో పదవులు కోరుతున్న వాళ్ళు, మంత్రివర్గంలో పదవులు రాదనుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి గొడవలకు దిగుతున్నారు.